పేరుకు మాత్రమే నువ్వు బ్రతుకున్నావు, కానీ వాస్తవానికి నువ్వు మృతుడవే అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి? ఈరోజున సంఘములో ఉన్న మనుషులకి చోటు చేసుకొని చీకటి కార్యాలు చోటు చేసుకుంటున్నాయి. వారిలో దేవుని జీవం ఏమైపోతుందో తెలుసా? నిర్వీర్యం అయిపోతూ ఉంది. మీకు అర్థం కావటని చెప్తాను. ఆదాము దగ్గరికి వెళ్ళి ప్రభు ఏమన్నాడు? ఈ పండు తిన్న దినమున ఏమైపోతావు నువ్వు? చచ్చావు. కానీ 930 సంవత్సరాలు బతికాడు పండు తిని కూడా. ప్రభు ఏమన్నాడు? ఈ పండు తిను దినమున నువ్వు ఏమైపోతావు? సస్తావు. మళ్ళీ తర్వాత ఎంతకాలం బతికినాడు? 930 సంవత్సరాలు బతికినాడు. కారణం ఏంటి? ఆలోచించండి. దేవుని జీవము లేదు అతనిలో, కానీ బ్రతికినాడు.